ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి, ఆపరేషన్ సింధూర్ పేరు మీద జరిగినది దాన్ని ఎంత ఇది దేశ భద్రత కోసం, భవిష్యత్తు కోసం ఎంతో చాకచక్యంగా అక్కడున్న జవాన్లు వాళ్ళు ఎంత మంచి ఆపరేషన్ చేసింది అనేది మనం అందరం కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒకటి ఏంటంటే ఈ రోజున మనం ఇంత బాధలో అంటే అనుకోని సంఘటన జరిగేసి మన భారతీయుల మీద వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే జరిగిన దుశ్చర్య ఏదైతుందో మారణకాండ అనుకోవాలి ఒక రకంగా చూస్తే. మన నిజాయితీకి భారతదేశంలో సింధూర్ అనేది ఒక మహిళ చాలా గౌరవంగా భావిస్తుంది. భారతదేశ మహిళల కంటేనే సింధూరం అంటేనే ప్రపంచ దేశంలోకెల్లా చాలా గౌరవం ఇస్తారు కూడా అందరు కూడా. అటువంటి మన సింధూరాన్ని వాళ్ళ తుడుచుకుంటూ వాళ్ళ భర్తలు వాళ్ళ కళ్ళ ముందే చంపినప్పుడు ఒక మహిళ పడ్డ వేదన అనేది మన కళ్ళకు కట్టినట్టుగా ప్రతి పౌరుడు గుర్తించాలి, బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు పార్టీలను అతీతంగా పార్టీలను పక్కకు పెట్టి అటు బీజేపీ చేసిందా లేదంటే వేరే పార్టీ అనేది మేము ఆలోచించాలి. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీలో మేము ఉన్నాం. మా ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఈరోజు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మేము దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీలో మేము ఉన్నాం. కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ర్యాలీకి ఈ రోజు అందరిని ఆహ్వానించండి, ప్రతి ఒక్కరిని ఆహ్వానించి పార్టీలకు అత్యంత అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఉద్యోగస్తులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా అందరూ వచ్చారు. ఈరోజు ఇంత సక్సెస్ అయ్యింది. దేశ భద్రత కోసం ఏదైతే మోదీ చేపట్టిన ఈ సింధూరు ఆపరేషన్ ఉంది కదా, చాలా సక్సెస్ అయింది. ఇక ముందు కూడా రాబోయే రోజులలో కూడా ఎలాంటి పెనుముప్పు ఉంటుందో దాన్ని కూడా గుర్తెరిగి జాగ్రత్తగా ఉండి దేశ ప్రజల భవిష్యత్తును కాపాడవలసిందిగా మోదీ గారు విజ్ఞప్తి చేస్తున్న ఒక భారతదేశ మహిళగా, తెలంగాణ మహిళగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పాకిస్తాన్లు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ దుశ్చర్య, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ విధానము, వాళ్ళ కుటిల తత్వము తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఎక్కడైనా దాక్కొని ఉండొచ్చు పాకిస్తానీ వాళ్ళు. మనం ఎందుకంటే అన్ని దేశాలకు మనం ఆదర్శంగా నిలబడితే భారతదేశం. కాబట్టి మేము ఎప్పుడు కూడా నిరంకుశంగా మనం ఉండలేము. కాబట్టి స్వతంత్రం తెచ్చుకున్న భారతదేశంలో నిరంకుశం అనేది ఎప్పుడు లేదు. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం అందరిని ఆహ్వానిస్తాం, అన్ని ప్రపంచ దేశాలను అందరినీ ఆహ్వానిస్తాం. భారతదేశం అంటే చాలా అందరు గౌరవిస్తారు, తెలంగాణ అంటే ఇంకా మరీ గౌరవిస్తారు. అలాంటి గడ్డ మీద పుట్టినాం కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ తొందరగా వాళ్ళందరినీ మట్టు పెట్టాలనేసి, భారతీయులను కాపాడాలనేసి మోదీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. యుద్ధానికి ప్రేరేపిస్తే పాకిస్తాన్ కూడా ధీటుగా సమాధానం ఇస్తుంది అని కూడా చెప్తాను. వాళ్ళ కళ్ళని నేను అంటున్నాను. ఎందుకంటే అప్పుడున్నట్టుగా ఇప్పుడు లేదు. చాలా భారతదేశము చాలా ముందుకెళ్ళింది. అంతరిక్షంలో కూడా మన భారతదేశం నుంచి చూసిళ్ళు. మన ఈ రోజు మహిళలు ఇద్దరు ఆపరేషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇంత యుద్ధ వాతావరణాన్ని ఎంత ఈజీగా మట్టు పెట్టిల్లు అనేది మనం అందరం కళ్ళగట్టినట్టు. కానీ ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటున్న విధానం అయితే ఏదో ఉందో దాన్ని తిప్పి కొట్టాలి. భారతీయులం అందరం ఏకతాటిపై నడవాలి. ఈ రోజున ఆ సమయం వచ్చేసింది. ఎందుకంటే ఒక నిరంకుశవాదాన్ని, ఒక పాకిస్తానీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో భారతదేశాన్ని ఎప్పుడైనా మేము ఏదైనా చేయాలని అప్పుడప్పుడు మనకి ఎన్నో జరగకూడని సంఘటనలు మనం చూసినాం. మన జవాన్లు మర్చిపోలేని రీతిలో మనం చనిపోయిన విధానం కూడా చూసినాం, కన్నీళ్లు పెట్టినాం. కాబట్టి ఈ రోజున ఒక పెద్ద ఎత్తున యుద్ధానికి కూడా ప్రతి పౌరుడు కూడా జాగ్రత్తగా ఉండి ముందుకు తీసుకెళ్లాలి. ఏదైతే మన దేశాన్ని కాపాడుకోవడానికి, మన ఇంటిని ఏ విధంగా కాపాడుకుంటున్నామో, రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నాం, దేశం మీద కూడా మన అందరికి బాధ్యత ఉండాలి. దేశ పౌరులకన్నా వేడుకుంటున్నా, పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్ళాలంటున్నా. 10 సంవత్సరాలుగా ఏలిన కేసీఆర్ ఫ్యామిలీ ఈ రోజు ఎందుకు మద్దతు ఇస్తలేదని నేను అడుగుతున్నా. మేము కదా దేశం కోసం మేము పోరాడుతున్నప్పుడు మాకు మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ప్రతి దానికి ముందుకు వస్తారు కదా. మరి ఏది మీకు కవితకేది, హరీష్ ఏడి, వీళ్ళు కేసీఆర్ ఏడి, కేటీఆర్ ఎందుకు ఈరోజు ముందుకు రాలేదు? మేము ఇంత మంచి మా పార్టీ కాదు, దేశంలో ఉంది మా పార్టీ కాదు, అయినా కూడా మేము మద్దతు ఇస్తున్నాం. మేము మా రాహుల్ గాంధీ ఎంత మంచి నినాదాన్ని ఇచ్చిండు, మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పాడు పార్లమెంట్. అలా ఉండాలి. దేశ రక్షణ కోసం మాట్లాడేవారు, పాటుపడే వాళ్ళే దేశానికి పనికొస్తారని నేను అంటున్నా ఈ రోజున. ఎందుకంటే కేసీఆర్కు అవినీతి తప్ప ఎప్పుడు వాళ్ళు 10 సంవత్సరాల రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు దేశం గురించి ఏం ఆలోచిస్తారని నేను అడుగుతున్నా. వాళ్ళకు దేశం మీద కానీ రాష్ట్రం మీద కానీ ప్రేమ లేదు. దేశ పౌరులు మాత్రం ఒకటే ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా మీరు ముందుకు రావాలి. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మద్దతు పలకాలి. మేము ఇక్కడున్న ముష్కరలు మట్టు పెట్టడానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు తన కృషి తోటి ముందుకెళ్తున్నాడు. కాబట్టి మీరు కూడా పార్టీలకు అతీతంగా మన రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర పౌరులు ముందుకు రావాలని వేడుకుంటున్నాం. మీరు ఏదో మేము టీఆర్ఎస్ వాళ్ళం, మేము కేసీఆర్ చెప్తూనే వింటాం, మేము ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి మేము అండగా నిలవడం అనేది మీరు పక్కకు పెట్టండి. దేశం కోసం పాటుపడండి. మీ కేసీఆర్ ఏం చేసిండు అనేది మీకు ఈరోజు అర్థమవుతుంది. ఏ రోజు కూడా మీకోసం, మీ భవిష్యత్తు కోసం మోదీ దగ్గరికి వెళ్ళలేదు. కానీ మా అన్న వెళ్ళిండు, పార్టీని పక్కకు పెట్టి మా రాష్ట్రం కోసం మాకు నిధులు కావాలని అడిగిండు, మా రాష్ట్రం కోసం రోడ్లు కావాలన్నాడు. మా రాష్ట్రం ఈరోజు 10 సంవత్సరాలు ఒక దొంగ దోసుకపోయిన ఇంట్లో ఈరోజు చెప్పు కూడా ఉండదు. అంత బాధ ఉంటుంది ఒక ఇల్లు పరిస్థితి. ఆ విధంగా రాష్ట్రం ఏర్పడ్డది అనేసి తన బాధను, ఆవేదనను బయటకు వెళ్ళగక్కితే ఈరోజు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడండి?
ఒక తండ్రి స్థానంలో ఉండి మా అన్న కదా చెప్పింది, రాష్ట్రంలో ఒక రూపాయి లేదని చెప్పిండు కదా. ఈ రోజు ఇంత కష్టం వచ్చింది, రేపొద్దున యుద్ధం జరుగుతుంది, రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి? మేము కదా. దేశ పౌరులకు తెలియొద్దా ఇక్కడ ఉన్న అన్నం ఉందా, కూర ఉందా, నెయ్యి ఉందా అనేది తెలియాలి కదా. దాన్ని కదా వాళ్ళు కలుపుకొని తినేది, దాన్ని కదా చూసుకొని తినేది. ఆ విషయం చెప్పినంత మాత్రాన ఎందుకు ఇంత వెటకారం మాటలు మాట్లాడుతున్నారు? భుజాలు తడుచుకొని దోసుకుంది మీరు, మళ్ళీ దేశానికి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. రాష్ట్రం కోసం దేశాన్ని ప్రధాని దగ్గరికి వెళ్ళింది లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీలో మేమున్నాము. ఈ రోజు అందుకే ఇంత మంచి ప్రభుత్వాన్ని అందించగలుగుతున్నాం. ప్రజల కోసం లేట్ అయినా పర్వాలేదు, మంచి చేయాలనే ఒక భావన మాలో ఉంది. లేట్ అయినా పర్వాలేదు కానీ మంచి చేయాలి. దోసుకుపోయింది కాబట్టి మీరు ఈ రోజున మెల్లమెల్లగా ముందుకెళ్ళాలి, మెల్లమెల్లగా మళ్ళీ అడుగులు మొదలు పెట్టాలనేసి మా సీఎం గారు ఆలోచిస్తున్నారు. అలాంటి మాటలు మాట్లాడిన తప్ప ఏదో వాళ్ళు వాగినట్టుగా ఇక్కడ ఏం జరుగుతలేదు. నేను ఒకటే చెప్తున్నా, లాస్ట్ ఈ మన రాష్ట్ర పౌరులకు, మన రాష్ట్రం కూడా చెప్పలేము, దేశానికి భవిష్యత్తు దెబ్బ వచ్చినప్పుడు రాష్ట్రానికి కూడా రావచ్చు, చెప్పలేము. కాబట్టి మన రాష్ట్ర పౌరులకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసినప్పుడే మనం ఏమన్నా రాబోయే రోజులలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మనము ఎదురు నిలబడి గట్టిగా నిలబడగలుగుతాం అనేసి నేను చెప్తున్నా. జై హింద్, జై భారత్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొన్న భారత సైన్యం చేసిందో పాకిస్తాన్ ముష్కరుల పైన, దానికి సంఘీభావంగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ సంఘీభావ ర్యాలీ ఇవాళ నిర్వహించడం జరిగింది. ఇవాళ ఏదైతే పాకిస్తాన్ ముష్కరులు ఈ దేశం పైన దాడి చేస్తే ఇవాళ దేశం మొత్తం కూడా ఒకటై ఇవాళ రాజకీయ అజెండాలు అన్ని కూడా పక్కకు పెట్టి ఇవాళ భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ మద్దతుగా ఇవాళ యావత్ తెలంగాణ మొత్తం కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ సపోర్ట్ గా ఉన్నది. ఇవాళ తెలంగాణ ప్రజలందరం కూడా ఇవాళ భారత ప్రధానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, ఈ దేశం మొత్తం కూడా మీ వెనక ఉన్నది. ఇంకో ఆనాడు ఇందిరాగాంధీని గుర్తు చేసుకోండి. ఆనాడు గతంలో స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆనాడు పాకిస్తాన్ ని 2 ముక్కలుగా చేసి ఏ విధంగా పాకిస్తాన్ ని అణచిందో అదే విధంగా ఇవాళ ఇందిరాగాంధీ గారిని మీరు స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు కూడా మీరు పాకిస్తాన్ ని మళ్ళొకసారి ఈ దేశం వైపున కన్నెత్తి చూడకుండా ఇవాళ చేయాలని ఇవాళ తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ మీరు ఈ దేశంలో మరొకసారి ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు. ఇవాళ దేశం ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఇవాళ ఏకతాటిపై ముక్త కంఠంతో ఈ దేశానికి, ఈ దేశ సైన్యానికి, భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. భారత ప్రధాని మీ ఏ నిర్ణయమైనా తీసుకోండి, మీ వెనకాల మేము నడుస్తామని ఇవాళ మేము తెలియజేసుకుంటున్నాము. అంటే ఇది చెప్పే పాకిస్తాన్ చెప్తా ఉంది, ఇది టెంపరీ మాత్రమే. సో ముందు ఎక్కడ దాడి చేస్తామో కూడా చర్చలు, కానీ చేసి చూపిస్తామని చెప్పి పాకిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ ఎన్నోసార్లు ఇట్లా మాట్లాడుతుంది. గత చరిత్ర కూడా చూడండి. ఇవాళ మేము గనుక ఈ దేశమే శాంతి దేశము, కానీ ఒకసారి మేము గనుక దలుచుకుంటే మీరు ప్రపంచ పటంలోనే ఉండరు. గుర్తు చేసుకోండి, గతంలో 1971 యుద్ధంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోండి. గతంలో జరిగినటువంటి అన్ని యుద్ధాలలో కూడా భారతదేశమే గెలిచింది. అయినా కూడా మేము ఎప్పుడు కూడా మీ లెక్క మేము కోరుకోవట్లేదు, మీరు కూడా ఉండాలని. కానీ ఇవాళ మీరు ఎప్పుడైతే ఈ దేశం మీద దాడి చేసి సార్వభౌమత్వాన్ని మీరు దెబ్బతీయాలని చూస్తే మాత్రం మేము వెనక పోయేది లేదు. డెఫినెట్ కూడా ఇవాళ పీఓకేని కూడా నేను అదే మరొకసారి ప్రధానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పీఓకేని కూడా ఇదే సరైన సమయం, మీరు పీఓకేని కూడా భారత్ లో విలీనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత సైన్యం దలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు. మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ మాటలన్నీ మీ ఓన్లీ కల్లిబొల్లి మాటలే. ఈ భారత సైన్యం యొక్క ఒక చిన్న శాంపిల్ మాత్రమే, అబీబీ పిక్చర్ బాకీయే. మీరు ఈ సైన్యం కనుక దలుచుకుంటే మీరు ఈ దేశ సైన్యం ముందు పాకిస్తాన్ నిలవలేదని మరొకసారి ఇండియన్స్ యొక్క రక్తాన్ని సింధు నదిలో పారిపోయేలా చేస్తాం, పాకిస్తాన్ అంటే ఏంటో చూపిస్తాం ఇండియాకి అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. నేను అదే చెప్తున్నా, ఇవాళ పాకిస్తాన్ అట్లాంటి ఎన్ని మాట్లాడినా కూడా గతంలో చాలా సార్లు బుద్ధి చెప్పినావు. మళ్ళొకసారి ఈ మాటలకే ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం మీరు చూసిరు కదా నిన్న సింధూర్ అని ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఒక శాంపిల్ మాత్రమే. ఇంకా నిజంగా ఇవాళ మా భారత సైన్యం కనుక మీ మీద దాడి చేస్తే మీరు అసలు పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదు. ఒకసారి అది జాగ్రత్తగా మాట్లాడే ముందు ఇవాళ ఎన్నైనా మాట్లాడితే పాకిస్తాను, కానీ చేతలలో ఈ దేశంలో కనీసం ఒక చిన్న అంగుళం కూడా మీరు టచ్ చేయలేదని నేను గుర్తు చేస్తున్నాను. మీరు అన్ని మాటలకే పరిమితం. మేము కనుక దలుచుకుంటే, అంటే భారత సైన్యం దలుచుకుంటే మీరు మిగిలరని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
నేను అదే చెప్తున్నా, ఇవాళ ఈ దేశం 140 కోట్ల ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకతాటిపై ఇవాళ సైన్యానికి భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాం. ఇవాళ రాజకీయాలు లేవు, మాకు ఎజెండాలు లేవు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడమే మాకు ముఖ్యం. ఈ జాతి సమైక్యతో జాతి రక్షణలో మా దగ్గర ఎలాంటి విభేదాలు లేవు. మేమందరంగా ఒక్కతాటిపై నిలబడి మీ పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. ఇప్పటికైనా మీరు జాగ్రత్త అని పాకిస్తాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.